ఇది ధర్మక్షేత్రం కాదండి, ఇది ప్రజాక్షేత్రం. ధర్మం కోసం ప్రజాక్షేత్రంలో జనసేనతో పొత్తు పెట్టుకుంటామా, టీడీపీతో పొత్తు పెట్టుకుంటామా, లేకపోతే ఇద్దరి పార్టీలతో పొత్తు పెట్టుకుంటామా అనేది చేసుకున్నా చేసుకోకపోయినా కూడా ధర్మం కోసం చేసుకోవాలనుకుంటే చేస్తాం. కానీ ప్రజలు బీజేపీ వైపే మొగ్గు చూపిస్తున్నారు. ఈ అవినీతి రహిత పాలన కోరుకుంటున్నారు. అంతకుముందు బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు, అవినీతిలో కుంగిపోయి ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అవినీతిలో కుంగిపోయి ఉంది. ఈ రోజుకి ఏం మాట్లాడుతున్నాం? సిగ్గు లేకుండా డ్రైనేజ్ బాగుందా, డ్రైనేజ్ వ్యవస్థ బాగుందా, స్ట్రీట్ లైట్స్ పనిచేస్తున్నాయా, తాగునీటి వస్తుందా? ఇదా అండి మన యువతకి చూపించేది? ఈరోజు మాట్లాడేది ఏంది? యువత ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వాళ్ళకి జాబ్సే లేవు. ఈ జాబ్స్ కోసం ఏం చేస్తున్నారు? స్కిల్ డెవలప్మెంట్ కోసం ఏం చేస్తున్నారు? ఈ రాష్ట్రంలో ఉండాలా లేదా అని యువత ఆలోచిస్తుంది. ఇవి దేశ భవిష్యత్ అంటే ఏంటి, దేశ అభివృద్ధి అంటే ఏంటి, యువత కోసం ఏం చేస్తున్నారో అది మీకు ప్రకటించలేదు. కానీ మీరు డ్రైనేజ్ సమస్యల గురించి, తాగునీటి సమస్యల గురించి, స్ట్రీట్ లైట్స్ గురించి ఈరోజు మాట్లాడుతున్నాం 2026లో. అంటే ఈ రక్తం ప్రవహించట్లేదా మా దాంట్లో? ఏమైంది మనుషులకి? నాయకులకు ఏమైంది? నాయకుల వీళ్ళు ఎవరు? అసలు వీళ్ళకి వ్యూహం ఉందా? వీళ్ళకి విజన్ ఉందా? విజన్ లేని నాయకత్వం, అవినీతిలో కుంగిపోయి కొత్త కొత్త ప్రాజెక్ట్స్ తయారు చేయాలా, కొత్త కొత్త ప్రాజెక్ట్స్ సృష్టించాలా, దాంట్లో డబ్బు, కమిషన్లు, కరప్షన్తో నిండిపోయిన ఈ ప్రభుత్వం చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కరించలేకపోతుంది. ఈ రోజా అండి పేదవాడి దగ్గర 1000 రూపాయలు 2000 రూపాయలు అడుగుతుందా అండి? ఒక్క డ్రైనేజ్ సమస్య చేయడానికి 2000 రూపాయలు అడుగుతున్నట్టు మాకు సమాచారం అందింది. ఎక్కడికి వెళ్ళి ఇస్తారండి? రోజు కూలి చేసి పని చేసుకున్న వాళ్ళు వాళ్ళ ఇంటి ముంగట డ్రైనేజ్ సమస్య ఉన్నప్పుడు ఒక కాల్ చేసి వాళ్ళకి దరఖాస్తు ఇచ్చినప్పుడు వాళ్ళు 2 రోజుల్లో 3 రోజుల్లో ఈ సమస్య పరిష్కారం చేసేవాళ్ళు వారం 10 రోజుల తర్వాత కూడా పరిష్కరించలేకపోతున్నారు. ఇలాంటి వ్యవస్థ మనకు అవసరం? అసలు వ్యవస్థ ఉందా? వ్యవస్థ లేని పాలన మనకు అవసరమా? ఈ కాలంలో వ్యవస్థ, భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి ఫోకస్ చేసేది కుటుంబాల మీద కాదు, వ్యవస్థ మీద. వ్యవస్థ ఏర్పాటు చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ కాంగ్రెస్ తర్వాత ఈ బీఆర్ఎస్ కుటుంబాల కోసమే పనిచేస్తుంది. ఒకళ్ళేమో వాళ్ళు ఇక్కడ రాష్ట్రంలో కుటుంబం కోసం పనిచేసింది, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీనేమో కేంద్రంలో కుటుంబం కోసం పనిచేస్తుంది.